జనసేనలో జగడాలు ముదురుతున్నాయి. ఏదో సాధారణ కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇలాంటి స్థాయిలోనే కాదు, జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీకి అదే నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేకి మధ్య దూరం పెరిగిపోతుంది. ఇది కాకినాడ తాలూకాలో ఉన్నటువంటి తగాదా. కాకినాడ ఎంపీగా ఉన్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యత కనిపించట్లేదు. పైగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన విభేదాలు పెంచుకుంటున్నారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో ఆయన కయ్యానికి దిగుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తన పార్టీకే చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతోనూ విభేదాలు పెంచేసుకుంటున్నారు. ఇది జనసేనలో ఎక్కడి వరకు పరిస్థితులు దారితీస్తాయో అనే చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇటీవల జనసేన పార్టీలో కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం నానాజీ తీరు మీద ఆ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారన్న కథనాలు వచ్చాయి. నేరుగా నానాజీకి పవన్ కళ్యాణ్ పిలిచి వార్నింగ్ ఇచ్చారన్న వార్తలు కూడా వినిపించాయి. దీనంతటికీ కారణం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అని పంతం నానాజీ భావిస్తున్నట్టుగా ప్రచారం. ఉదయ శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఫిర్యాదుల కారణంగానే అధిష్టానం తన మీద అనేక రకాలుగా అనుమానాలకు అవకాశం కలుగుతుందనేటువంటి అభిప్రాయానికి పంతం నానాజీ వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు పంతం నానాజీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య వివాదానికి కారణంగా చెబుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి ఈ పరిస్థితి ఆస్కారం ఇచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కూడా ఇద్దరు చెరోదారి తీసుకున్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఇక కాకినాడలో ఎవరు పెత్తనం చేయాలన్న దాని మీద కూడా ఇద్దరి మధ్య అనేక రకాల తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పలు విషయాల్లో, ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్ల విషయాల్లో ఇద్దరు చెరోవైపు చేరి వివాదాలుగా మార్చేసుకుంటున్నటువంటి వైనం ఈ పరిస్థితికి కారణంగా చాలామందే భావిస్తున్నారు. ఏమైనప్పటికీ జనసేన తరపున తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఉదయ శ్రీనివాస్కి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన పంతం నానాజీకి మధ్య ముదురుతున్నటువంటి విభేదాలు ఆసక్తికరంగా మారుతున్నాయి, అత్యంత చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ విభేదాలు ఎక్కడి వరకు దారితీస్తాయోననేటువంటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా ఉన్న పంతం నానాజీ ఏదో రకంగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సీనియారిటీకి అవకాశం లేకుండా యువ కేడర్తో నానాజీకే చెక్ పెట్టాలని తంగెళ్ల అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరి లక్ష్యాల్లో ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు రాజకీయంగా కాకినాడలో నిలదొక్కుంటారు, ఎవరికి చెక్ పెట్టేస్తారు చూద్దాం. మరి వీళ్ళిద్దరు కాకుండా అధిష్టానం సమన్వయం పరిచి పార్టీ పరిస్థితిని మళ్ళీ చక్కదిద్ది ఇద్దరిని ఒకే బాటలో సాగేందుకు తగ్గట్టుగా పరిస్థితిని ఏర్పాటు చేస్తుందా, లేకుంటే ఇలాంటి వర్గ విభేదాలని మరింత పెంచి పోషించేందుకు తగ్గట్టుగా పరిస్థితి దారితీస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.